ఇవాళ మరి ఏం భాగవతం వచ్చే తెర మీదకి ఏం కథ అనేది చిన్న పసిపడదాం. ముందుగా మహాపత్రిక ఇక చూడండి. జల ప్రళయం కామారెడ్డి కన్నీరు. అబ్బా 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 అబ్బా. ఉత్తర తెలంగాణ అతలాకుతలం. వరదల్లో 10 మంది మృతి. 2000 మందిని రక్షించిన పోలీసులు, రక్షణ టీములు. వరద బాధిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే. కామారెడ్డిలో అనుకూలించని వాతావరణం. ఎల్లంపల్లి సందర్శన. మెదక్లో సమీక్ష. సహాయ చర్యలకు ఆదేశం. బాధితులకు బాసటగా కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు 4 ఆర్మీ హెలికాప్టర్లను పంపించిన రక్షణ శాఖ. నర్మాల వరదల్లో చిక్కుకున్న 5 ప్రాణాలను కాపాడిన 2 ఆర్మీ చాపర్లు. సమీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బాధిత ప్రాంతాల్లో కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ రఘునందన్ ఎమ్మెల్యేల పర్యటన. ఇక చూస్తురుగా, మహా నెట్వర్క్ కామారెడ్డి, మెదక్, హైదరాబాద్. ఆకాశం విరిగిపడిందా అన్నట్లు నదులు లేచి ఒక్క ఉదుటున మీద పడ్డట్లు, మెన్ను విరిగినట్లు, ముంచేసినట్లు ఉత్తర తెలంగాణను అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆకస్మికంగా వచ్చిన కనీవిని ఎరుగని వర్షం జల ప్రళయమే సృష్టించగా ప్రజలు బెంబేలెత్తారు. కామారెడ్డి క్లౌడ్ బరస్టుతో కన్నీరు పెట్టగా మెదక్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు పొంగడంతో జనవాసాల్లోకి వరదలు పోటెత్తాయి. ఈ వరదల దాటికి ఇప్పటిదాకా 10 మంది చనిపోయిన సమాచారం ఉన్నట్లు అధికారులు పేర్కొనగా వర్ష బీభత్సం ప్రజల్లో భయాందోళన కలిగించింది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో సహాయక బృందాలు ఇప్పటికే పూర్తిగా అప్రమత్తంగా ఉండగా వరదల్లో చిక్కుకున్న వాళ్ళని ఇప్పటిదాకా 2000 మందిని రక్షించారు. వరద బాధిత జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించగా కామారెడ్డిలో వాతావరణం అనుకూలించలేదు. తరువాత సీఎం మెదక్లో సమీక్ష జరపగా సీఎం వెంట మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. కామారెడ్డిలో మంత్రి సీతక్క సమీక్ష జరపగా అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడి అప్రమత్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో 5 ప్రాణాలు రక్షించబడగా సంజయ్ చొరవకు నర్మాల గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి తదితరులు వరద ప్రాంతాలపై సమీక్షలు జరపగా ఎంపీ రఘునందన్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల్లో పర్యటించారు. మొత్తానికి కామారెడ్డి కలకల కలకల కల కామారెడ్డి కన్నీరు తీస్తూ ఉన్నది. బలబల బలబల కామారెడ్డి వలపోస్తూ ఉన్నది. దేవుడా, 18 ఏళ్ల కింద వచ్చిన వాన మళ్ళా ఇప్పుడు పొట్టు పొట్టు పొరగ పొరగ చెయ్యబట్టారా దేవుడు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏళ్ళలేదు. కనీసము పాల ప్యాకెట్ తెచ్చుకొని ఛాయ్ తాగే వల్ల లేకుంటాయరా దేవుడా. ఇక బాయికాడికి ఎట్లా పోవాలి, ఊర్ల పొంట ఎట్లా పోవాలి, ఇక ఆగమాగం అతరాకుతరం వాళ్ళ కల్లోలం అవుతుందిరా కామారెడ్డి. ఇక చూస్తురా, రోడ్లు ఏడి కాడికి పగ్గం పాడయి ఆగమాగం జగన్నాథము. ఇక ఊర్లే చెరువులల్లా ఇల్లు కట్టుకున్నట్టుగానే ఇక మరి పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద లారీల కాంచి కొట్టుకపోయినాయి వరదలల్లా. అంటే ఇక మరి ఏ రకంగా కామారెడ్డి కన్నీరు తీస్తుందో మీరు అర్థం చేసుకోండి.